నీకు నోరుందిగా. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మధ్య తయారు చేసేటువంటి స్క్రిప్ట్ని వేదికల మీద చదువుతున్నావుగా. నీకు దమ్ముంటే, నువ్వు మనిషివైతే, నీలో మానవత్వం ఉంటే నువ్వు సమాధానం చెప్పు వీటన్నిటికీ. కొని తినే వస్తువు ధరల దగ్గర నుంచి ఒక్కొక్క కుటుంబం నుంచి కూడా ఈ 57 నెలల పాలనలో నువ్వు 3 లక్షలు గుంజుకున్నావే. ధరలను అధికంగా పెంచావు, పన్నులు విపరీతంగా పెంచావు. ఇచ్చేది గోరంతా, లాక్కునేది కొండంతా. నీ దోపిడీకి హద్దే లేకుండా పోయింది ఈరోజు ఈ రాష్ట్రంలో. శాండ్లో దోపిడీ, వైన్లో దోపిడీ, మైన్లో దోపిడీ, నాడు నేడులో దోపిడీ, అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో దోపిడీ, బటన్ నొక్కుడి మాటున తిరిగి అందులో కూడా స్కామ్ చేస్తున్నటువంటి మీరు, మీ ప్రభుత్వం ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 0 వడ్డీ 5 లక్షల రూపాయల వరకు ఒక డ్వాక్రా గ్రూపు సంఘం 5 లక్షల రూపాయల వరకు రుణం తీసుకుంటే దానికి 0 వడ్డీని అమలు చేస్తే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షలకు కోత కోసి 0 వడ్డీ కేంద్రమే భరిస్తుందో కానీ నువ్వు ₹1 అంటే ₹1 అయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపు మహిళలకి 0 వడ్డీ ఇచ్చావా అని చెప్పి అడుగుతున్నాను. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నంత ఎంతైతే ఇస్తుందో, ఎన్ని డ్వాక్రా గ్రూపులకి ఎంతమంది మహిళా సభ్యులకైతే ఇస్తుందో అంత మాత్రమే నువ్వు అందించి మిగిలింది నీ రాష్ట్రం ప్రభుత్వం నుంచి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ₹1 అయినా ఇచ్చావా జగన్ రెడ్డి? ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్ర ఆదాయం 7 లక్షల కోట్లు. ఆనాడు చేసినటువంటి అప్పులు 1,28,000 కోట్లు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 57 నెలల కాలంలో ఈ రాష్ట్ర ఆదాయం 10 లక్షల కోట్లు, అప్పులు 13 లక్షల కోట్లు, 23 లక్షల కోట్ల రూపాయల్లో నువ్వు మహిళా సోదరీమణులకు ఇచ్చిందెంత? ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 1 కోటి మంది మహిళలకి 20,000 రూపాయలు సమానంగా ఇచ్చాం, అందరికీ ఇచ్చాం. అందుకనే రేపు మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆనాడు ఏ రకంగా అయితే అందరి మహిళల్ని ఆదుకున్నామో ఈరోజు కూడా ఆడబిడ్డ నిధి అనే పేరుతో రేపు మరలా 2024 జూన్ నెల నుంచే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి ఆడబిడ్డ నిధిని సంవత్సరానికి నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉచితంగా ఇల్లు ఇస్తానని నమ్మించి మాట తప్పి ఓటీఎస్ పేరుతో ఒక్కొక్క మహిళ నుంచి 10,000 రూపాయలు లాక్కొని 30,000 బలవంతంగా వసూలు చేశావు. నువ్విచ్చిన కాగితాలు చిత్తు కాగితంతో సమానం. ఒక్క బ్యాంకు వాడు ఈ రాష్ట్రంలో ఓటీఎస్ పేరుతో నువ్వు ఎవరికైతే మహిళలకి నేను కాగితాలు ఇచ్చానన్నావో, బ్యాంకు నుంచి రుణాలు తెచ్చుకోవచ్చని చెప్పావో, ఈ రాష్ట్రంలో ఒక్క బ్యాంకు నుంచి అయినా ఒక్కరికైనా సరే, ఒక్క మహిళకైనా సరే బ్యాంకు వాడు లోన్ ఇచ్చాడా అని చెప్పి అడుగుతున్నాను. సెంటు పట్టాలో ఇళ్ల నిర్మాణం పేరుతో మహిళల్ని అప్పుల పాలు చేశావు. టిట్కో ఇల్లు ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి 5,25,000 ఇల్లు టిట్కో ఆధ్వర్యంలో ఇల్లు నిర్మిస్తే ఆనాడు ప్రతి మహిళకి సొంతింటి కలను నెరవేర్చాలని ప్రపంచంలోనే ఉన్నటువంటి షేర్ వాల్ టెక్నాలజీతో ఇళ్లను నిర్మిస్తే ఈరోజు నువ్వు ఆ ఇళ్లని ఒక్క మహిళకైనా అందించావా జగన్ రెడ్డి? ఈరోజు ఇళ్ల నిర్మాణంలో 1,80,000 రూపాయలు, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1,50,000 రూపాయలు తప్ప ఈ రాష్ట్రంలో ₹1 ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇచ్చావా? నువ్వు చేసిన 13 లక్షల కోట్ల రూపాయల నుంచి ₹1 ఇచ్చావా? ఈ రాష్ట్రానికి వచ్చిన 10 లక్షల కోట్ల రూపాయల ఆదాయం నుంచి ₹1 కానీ ఇచ్చావా? 30,000 రూపాయలు ఉపాధి హామీ పథకం నుంచి ఇస్తున్నావు, అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులే కదా. ఈ రాష్ట్రం ఆదాయం ఎటుపోతా ఉంది. ఈ రాష్ట్రంలో నువ్వు అప్పులు చేసినటువంటి 13 లక్షల కోట్ల రూపాయలు ఎటుపోతా ఉన్నాయి.
ఈ రాష్ట్రంలో 23 లక్షల కోట్ల రూపాయల్లో నువ్వు ఇంతవరకు బటన్ నొక్కుడు ద్వారా నువ్వు ఇచ్చినది 2,48,000 కోట్ల రూపాయలని చెప్పావే. మరి మిగిలిన 20,50,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? ఏ ప్యాలెస్లోకి వెళ్ళాయి? బెంగళూరు ప్యాలెస్కి చేర్చావా? తాడేపల్లి ప్యాలెస్కి చేర్చావా? ఇడుపులపాయ ప్యాలెస్కి చేర్చావా? పులివెందుల ప్యాలెస్కి చేర్చావా? చెన్నైలో ఉన్న ప్యాలెస్కి చేర్చావా? లేదా కొత్తగా నిర్మించిన వైజాగ్ ప్యాలెస్లోకి చేర్చావా? ఎక్కడికి చేర్చావు జగన్ రెడ్డి? ఈ రాష్ట్ర ప్రధానికానికి నువ్వు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చి ఉంటే 3,000 మొదటి ఏడాది నుంచే ఆ రోజు ప్రతి ఒక్క అవ్వ తాతకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం. అదే చంద్రబాబు నాయుడు గారు 2019లో మరలా ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రతి ఒక్క అవ్వ తాతకి, ప్రతి ఒక్క ముసలివాడికి, ప్రతి ఒక్క వితంతువుకి 3,000 రూపాయలు ఇచ్చి అండగా నిలబడేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వ తాతలకి, వితంతువులకి 3,000 రూపాయలు నువ్వు విడతలుగా ఇచ్చుకుంటూ పోతానని చెప్పి ఒక్కొక్క వ్యక్తి నుంచి 30,000 రూపాయలు తిరిగి కాజేశావే. నీకు 3,000 రూపాయలు పింఛను చెల్లించడానికి 5 సంవత్సరాలు పట్టిందా జగన్ రెడ్డి? 200 రూపాయలని 2,000 రూపాయలు పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే పేదవాడిని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం, ఆదుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం కాదా? ఆనాడు 56 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే ఈరోజు మీరు 63 లక్షల మందికి ఇచ్చి కొత్తగా ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చినటువంటి సంఖ్య కేవలం 7 లక్షల మందికి. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 34 లక్షలు. తెలుగుదేశం ప్రభుత్వం నీకు ప్రభుత్వాన్ని అప్పగించే నాటికి ఈ రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 56 లక్షలు. అంటే సుమారు 22 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? భర్తలు ఉన్నారో లేదో తెలియక భర్తలతో విడాకులు తీసుకుని ఒంటరిగా నివసిస్తున్నటువంటి జీవిస్తున్నటువంటి అన్నార్థులైనటువంటి ఒంటరి మహిళలకి ఒంటరి మహిళ పింఛను ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? చెప్పులు కుట్టేవాడికి 50 సంవత్సరాలకే దళితులకైనటువంటి దళిత సోదరులకి 50 సంవత్సరాలు దాటితే చెప్పులు కుట్టేవాడికి పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? డప్పు కొట్టేవాడికి, డప్పు కళాకారుల పేరుతో 50 సంవత్సరాలు దాటిన దళిత సోదరులకి పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? చర్మాలు కుట్టేవాడికి 50 సంవత్సరాల వయసు దాటితే దళితులకి ఆనాడు 50 సంవత్సరాలు దాటితే 3,000 రూపాయలు పెన్షన్ చెల్లించింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ రాష్ట్రంలో 7 లక్షల మంది వికలాంగులు పింఛన్లు పొందుతున్నారే. ఒక్కరికైనా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 3,000 రూపాయలు కాకుండా ₹1 అయినా పెన్షన్ డబ్బులు చెల్లించావా? అదనంగా ఇచ్చావా జగన్ రెడ్డి? ఈరోజు ఎన్నాళ్ళు నువ్వు నీ అసత్యాలు, నీ అబద్ధాలు వల్లివేస్తావు? రేపు నీకు అబద్ధాల వెల్లువని, నీ వెల్లువని వలువలు ఊడ్చేటటువంటి రోజులు దగ్గర పడ్డాయి జగన్ రెడ్డి. నీ ఒంటి మీద ఉన్నటువంటి వలువలు కూడా ఊడ్చబెట్టి రేపు ప్రజలు 2024లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఓటనే ఆయుధంతో నీకు తగిన బుద్ధి చెప్పడానికి, గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రధానికం సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెళ్లి కానుక, చంద్రన్న పెళ్లి కానుకను పేరు మార్చావే, వైఎస్ఆర్ పెళ్లి కానుకని పేరు పెట్టావే. ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ఇచ్చావా నీ పెళ్లి కానుకలు? అంగన్వాడీ జీతాలు చంద్రబాబు నాయుడు గారు 6,300 రూపాయలు పెంచితే నువ్వు 1,000 రూపాయలు పెంచి ఇంకా నేను జూన్లో పెంచుతానని మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుందా జగన్ రెడ్డి? నువ్వు ఉంటావా ముఖ్యమంత్రిగా? ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను కొనసాగిస్తారా? నీ అరాచకాలని కొనసాగిస్తారా? నీ దోపిడీని కొనసాగిస్తారా? నీ అరాచకాలని, నీ అకృత్యాలని కొనసాగిస్తారా? ప్రజలు విసిగి వేసారిపోయి ఎప్పుడు నీతో చెడుగుడాట ఆడుకుందామా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్లో ఈ రాష్ట్ర ప్రధానికం ఎదురు చూస్తూ ఉంటే ఆడుతాం ఆంధ్ర, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు నీతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ రెడ్డి. రేపు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలకు నువ్వు సిద్ధంగా, ఆ ఆటలో సిద్ధంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నేను పిలుపునిస్తా ఉన్నాను. ప్రజలు నీతో చెడు కూడా ఆడబోతా ఉన్నారు. రేపు ఓటనే ఆయుధంతో నిన్ను చీల్చి చెండాడడానికి సిద్ధంగా ఉన్నారు.
నీ ఒంటి మీద ఉన్న వలువలను బూడ్చడానికి తీసివేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను చెప్పి నీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.